నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 10వ తారీఖు జాన్వరి నెల 2025వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పూర్వాషాఢ కార్తె. ఈరోజు పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి తిథి రాత్రి 10 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి ద్వాదశి తిథి. కృతికా నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాల వరకు, తదుపరి రోహిణి నక్షత్రం. శుభం యోగం మధ్యాహ్నం 2 గంటల 37 నిమిషాల వరకు, తదుపరి శుక్ల యోగం. భద్ర అంటే విష్టికరణం ఉదయం 10 గంటల 19 నిమిషాల వరకు, భవకరణం రాత్రి 9 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు ధనస్సు రాశిలో పూర్వాషాఢ నక్షత్రంలో రాత్రి 2 గంటల 22 నిమిషాల వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరిస్తాడు. చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం రాత్రి 4 గంటల 54 నిమిషాల నుండి రేపు ఉదయం 6 గంటల 25 నిమిషాల వరకు. అమృతకాలం పగలు 11 గంటల 29 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6 గంటల 49 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 59 నిమిషాలకు. చంద్రోదయం మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 4 గంటల 12 నిమిషాలకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాల నుండి 12 గంటల 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 3 నిమిషాల నుండి 9 గంటల 48 నిమిషాల వరకు. మరలా మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషాల వరకు. రాహుకాలం పగలు 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 8 గంటల 13 నిమిషాల నుండి 9 గంటల 36 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 35 నిమిషాల వరకు. ఈరోజు మోక్షద ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, స్వర్గవాతిల్ ఏకాదశి. ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి రోజును ముక్కోటి ఏకాదశిగా పరిగణిస్తారు. విష్ణు పురాణం ప్రకారం విష్ణుమూర్తి తన వ్యతిరేకులు అయిన 2 రాక్షసులను వైకుంఠంలో ఉత్తర ద్వారం ద్వారా తనను దర్శించుకోవటానికి అవకాశం కల్పించాడు అని, వారి కోరిక మేరకు ఎవరైతే రాక్షసుల పరివర్తనకు సంబంధించిన కథను విని ఉత్తర ద్వారం ద్వారా తనను దర్శించుకుంటారో వారి పాప ప్రక్షాళన జరిగి వారికి వైకుంఠ ప్రవేశం సులువుగా జరుగుతుంది అని వరం ఇచ్చాడు అని కథనం. ఎవరైతే తాము చేసిన పాపాలని, తప్పులను గుర్తించి భగవంతుణ్ణి శరణు కోరితే వారు పాప విముక్తులు అవుతారని భక్తుల నమ్మకం. ఈరోజు అన్ని వైష్ణవ ఆలయాల్లో భక్తుల సందర్శన కోసం ఉత్తర ద్వారాలు తెరిచి ఉంచబడతాయి. అందుచేత ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ముక్కోటి దేవతలు ఈరోజు విష్ణుమూర్తిని దర్శించుకుంటారు అనే నమ్మకంతో ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు పుష్యపుత్రద ఏకాదశి. పుత్రద ఏకాదశి సంవత్సరంలో 2 పర్యాయాలు వస్తుంది. ఒకసారి శ్రావణ మాసంలో, మరొకటి పుష్యమాసంలో వస్తుంది. పుష్యపుత్రద ఏకాదశిని ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది ఆచరిస్తారు. శ్రావణ పుత్రద ఏకాదశిని దేశంలోని మిగతా ప్రాంతాలలో ప్రజలు ఆచరిస్తారు. సంవత్సరంలో వచ్చే ఒక్కో ఏకాదశి వ్రతం ఒక్కో విశిష్టమైన ఫలితం కోసం ప్రత్యేకించబడినది. పుత్రద ఏకాదశి పుత్ర సంతానం కలగడానికి ప్రత్యేకించబడిన రోజు. భవిష్య పురాణం ప్రకారం ఒకప్పుడు సుకేతుమాన్ సైభ్య అనే రాజు దంపతులు సంతానలేమితో బాధపడుతుండగా ఒకరోజు కొంతమంది ఋషులను రాజుగారు కలిసినప్పుడు వారు రాజు దంపతులను పుష్యపుత్రద ఏకాదశి వ్రతం ఆచరించమని సలహా ఇచ్చారట. ఉపవాసం ఉండి వ్రతం ఆచరించడం వలన వారికి పుత్ర ప్రాప్తి కలిగినది అని పురాణ కథనం. సంతానలేమితో బాధపడుతున్న వారు, సంతానం కోసం, సంతానం ఉన్న దంపతులు తమ సంతాన వృద్ధి కోసం ఈ వ్రతం ఆచరిస్తారు. ఈరోజు ఉపవాసం ఉన్న వారికి రేపు పారణ సమయం రేపు సూర్యోదయం నుండి రేపు ఉదయం 8 గంటల 21 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు కూర్మ ద్వాదశి. పుష్యపుత్రద ఏకాదశి మరుసటి రోజు కూర్మ ద్వాదశిగా పరిగణిస్తారు. కొన్ని ప్రాంతాలలో భీష్మ ద్వాదశిగా, భీమ ద్వాదశిగా పిలుస్తారు. విష్ణుమూర్తి దశ అవతారాలలో 2వ అవతారం కూర్మ అవతారం. కూర్మ ద్వాదశి వ్రతం 3 రోజుల పాటు ఆచరించే వ్రతం. ఈ వ్రతం దశమి తిథి నుండి ప్రారంభమవుతుంది. భక్తులు దశమి తిథి రోజు పుణ్య స్నానాలు చేసి, ఏకాదశి తిథి రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తి ఆరాధన చేసి, ద్వాదశి తిథి రోజు కూర్మనాథ స్వామిని పూజించి పారణ చేయటంతో వ్రతం ముగుస్తుంది. ఈ వ్రతం ఆచరించటం వలన తమ పాప ప్రక్షాళన జరుగుతుంది అని, మోక్షం లభిస్తుంది అని భక్తుల విశ్వాసం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకూర్మం శ్రీకూర్మనాథ స్వామి దేవాలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయి. నిరయన రవి ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈరోజు రాత్రి
2:22 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి ఉత్తరాషాఢ కార్తె ప్రారంభమవుతుంది. కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం ఈరోజు రైవత మన్వాది, సౌరమాన పద్ధతి ప్రకారం చాక్షుష మన్వాది. ప్రతి మన్వాది రోజున పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడానికి, దాన ధర్మాలు చేయటానికి అత్యంత అనుకూలం. ఈరోజు శ్రీ తైలింగ స్వామివారి జయంతి. వీరి పూర్వనామం శివరామ. వీరు విజయనగరం ప్రాంతం, ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. వీరి జీవిత కాలంలో ఎక్కువ భాగం వారణాసిలో నివసించారు. అతీంద్రియ మానవాతీత శక్తులు కలిగిన యోగి పుంగవులుగా, శివుని అంశగా, నడిచే వారణాసి శివుడుగా భక్తులు భావిస్తారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.